హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కూర్చోండి. ఆయిషా డైరెక్ట్ నామినేట్ చేసేది పొజిషన్ ఇవ్వాలా అని అడుగుతారు. అయితే అయితే అది అంటే అది తీసేయాలా ఇవ్వాలా అని అడుగుతాడు. ఫస్ట్ తనుజ అని చెప్పారు. తనుజ చెప్పినాడు, సార్ రీతి కూడా ఉంది కదా అంటే, తనుజ నువ్వు లేవమంటే, సరే ఓకే అవసరమే సార్ ఉండొచ్చు, ఏమవుతుంది, ఏం పర్లేదు సార్ ఉండొచ్చు అని అంటే, నిన్ను టార్గెట్ చేసింది కూడా అంటే, సరే సార్ నన్ను టార్గెట్ చేసినా నాకేం ప్రాబ్లం లేదు సార్, ఓకే ఇవ్వచ్చు సార్ అని అంటారు. తర్వాత రీతు ఇవ్వచ్చా అంటే, రీతు గురించి తెలుసు, ఇవ్వచ్చు ఇవ్వద్దు, ఇవ్వచ్చు ఇవ్వద్దు అని ఒక ఒక థింగ్గా ఉంటుంది రీతు. నాకు రీతు చూసి అది ఒక్కటి ఫుల్ ఫన్ అనిపిస్తుంది. రీతు విష్ణు సేమ్, విష్ణుప్రియ ఇద్దరు సేమ్ మెంటాలిటీ, సేమ్ ఇద్దరు. అందుకే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యారని అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. కానీ వాళ్ళిద్దరు సేమ్ అయినాక ఇవ్వచ్చు అంటారు. తర్వాత ఫస్ట్ ఇవ్వద్దు సార్ అంటారు. తర్వాత నాకేం ప్రాబ్లం సార్, ఆల్రెడీ ఆమె నన్ను గేమ్లో పెట్టుకోను, ఓకే నువ్వు టఫ్ ఆడతావు పెట్టుకోను అని అన్నప్పుడే ఆమెకి ఇవ్వచ్చు అని అర్థమైంది సార్ నాకైతే అని అంటారు. అదైతే ఫుల్ ఫన్ అనిపించింది. మీకేమనిపించిందో కూడా కాదు. ఆయిష ఈ అంటే, సార్ నన్ను మర్చిపోయావు అంటే, ఆయిష నిన్ను మర్చిపోతానా, ఈ సార్ నన్ను మర్చిపోవద్దు సార్ నన్ను మర్చిపోవద్దు అని అంటుంటుంది. అది ఫుల్ ఫన్ అనిపిస్తుంది. నాకు చాలా నవ్వు వస్తుంది. చాలా చాలా నవ్వు వచ్చింది. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆయిష గేమ్ ఎలా ఆడుతుంది, రీతు ఎలా గేమ్ ఆడుతుంది, మన తనుజ గారు ఎలా గేమ్ ఆడుతుండ్రో ప్లీజ్ కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కొట్టి లైకులు కొట్టండి, సబ్స్క్రైబ్ కొట్టండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు పంపిస్తాను. నన్ను ఇలానే ఎంకరేజ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్. మంచి వీడియోస్ కోసం ఇంకా నా ఛానల్ని చూసారని అనుకుంటున్నాను. బాయ్.